అమరావతికి ఏమన్నా లక్షల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిస్తానంటే ఎవడన్నా ఆపుతున్నాడు అక్కడ? ఎవరన్నా ధర్నా చేసి మా ఏరియాలో గూగుల్ పెట్టడానికి వీల్లేదు, కాగ్నిజెంట్ పెట్టడానికి వీల్లేదు, లేకపోతే గనక మైక్రోసాఫ్ట్ పెట్టడానికి వీల్లేదని ఎవరన్నా ఆపుతున్నాడా? రండి బాబు అని బతుకుంటున్నారు కదా అక్కడోళ్ళు. కానీ ఎవరు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు? ఏం జరుగుతోంది? ఇది ప్రజలకి తెలియాలి. అమరావతి అన్నటువంటి ప్రదేశం ఇంతవరకు ఫస్ట్ పూర్తి కావాల్సింది వరద కాలువలు పూర్తి కావాలి. ఆ పైన వరద నీళ్లు డైవర్షన్ జరగాలి. ఆ పైన అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సచివాలయం కట్టాలా? హైకోర్టు కట్టాలా? అసెంబ్లీ కట్టాలా? 40 అంతస్తులా? 50 అంతస్తులా కట్టాలా? అదంతా బానే ఉంది. అవన్నీ పూర్తయిన తర్వాతనే ఈలోపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ ఇయన్నీ కన్‌స్ట్రక్షన్ ఇవన్నీ జరిగిపోవాలి. ఇవన్నిటికంటే అసలు సిసలైనటువంటిది ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయం రైటా? రాంగా? 20,000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కడతామంటున్నారు. ఇప్పటికే భూముల ధరలు పతనమైనాయి. పేరుకి మాత్రం 3,00,00,000, 4,00,00,000 ఎకరం చెప్తున్నారు గానీ కొనేవాడు ఎవడూ లేడు. కరువై 2 ప్రాంతాలు విజయవాడ, గుంటూరు రియల్ ఎస్టేట్ దెబ్బతింది. అమరావతి రియల్ ఎస్టేట్ దెబ్బతింది. పేర్లు మాత్రం అడిగితే మాత్రం రేట్లు కుప్పలు తెప్పలు చెప్తున్నారు. అది ఒక ఎత్తైతే అసలు సిసలు లెక్క కనబడాల్సింది తేలాల్సినటువంటి అంశం ఏంటంటే, మొన్న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ గుర్తుంది గదా! ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సివిల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఎయిర్‌పోర్ట్ పక్కన 3 అంతస్తుల బిల్డింగులు ఎట్టుంటాయి, 2 అంతస్తులు కూడా ఉండడానికి వీల్లేదు. ఒక్క అంతస్తు మాత్రమే ఉండాలి. పక్కనైతే గనక ఒక్క అంతస్తే ఉండాలి. ఆ తర్వాతన కూడా 2 అంతస్తులు దాటడానికి వీల్లేదు. అది ఎన్ని అడుగులు ఉండాలి అన్నటువంటి నిబంధనలను కూడా గుర్తు చేసింది సివిల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్. ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ సెక్రటేరియట్, హైకోర్టు ఇట్లాంటి వాటికే 40 అంతస్తులు, 50 అంతస్తులు అంటున్నాం. అక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అంటున్నాం. అంటే రేపు పొద్దున ఎవడన్నా పెద్ద పెద్ద కంపెనీలోళ్ళు ఇప్పుడు విశాఖలో కట్టాలనుకుంటున్నది ఒక అంతస్తు, అరంతస్తు కాదు కదా! 30 అంతస్తులు, 40 అంతస్తులే కదా! అట్లాగే ఇప్పుడు ఇక్కడ కడదాం అనుకుంటున్నటువంటి క్వాంటమ్ వ్యాలీ చెప్పడం అప్పుడు ఎన్ని అంతస్తులు చెప్పారు? 10 అంతస్తులు, 12 అంతస్తులు అన్నారు కదా! లేదా మిగతా కన్‌స్ట్రక్షన్స్ అయినా సరే అంతస్తులు పెద్ద ఎత్తునే ఉంటాయి కదా! మరి అలాంటి చోట ఎయిర్‌పోర్ట్ ఎట్లా కడతారు? ఫ్లైట్‌లు ఎట్లా దిగుతాయి? ఆహ్, ఏది బిల్డింగుల మధ్యలో నుంచి దూరి దిగుతాయా? లేదా ఆ తర్వాత కన్‌స్ట్రక్షన్ ఆపేస్తారా వాటిటికి? ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గరన ఆహ్, ఇదిగా ఉండకూడదు. పెద్ద పెద్ద బిల్డింగులు ఉండకూడదు. శంషాబాద్ దగ్గర కూడా చుట్టుపక్కలంతా ఓపెన్‌గానే ఉంటుంది. బడా బడా భవనాలకు పర్మిషన్ ఇవ్వరు. ఇక్కడ ఎట్లా జరుగుతది? ఇది జరిగితే అమరావతి కావాలనుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అక్కడ ఉంటే కష్టం. గన్నవరంలో ఉంటే ఓకే. ఇక్కడ ఉంటే కష్టం. ఇక్కడ పెడితే బిల్డింగులు 2 అంతస్తులు మించి కట్టకూడదు. అప్పుడు రాజధాని డెవలప్‌మెంట్ ఎట్టవుతది? ఏ విధంగా సాధ్యమవుతది? ఒక్కసారి అసలు ఏం చేస్తున్నామో ఏమన్నా అర్థం పర్థం ఉంటుందా? ఆలోచించుకుంటే బెటర్.